హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మమత. ఈ డ్రెస్ని మీరు షార్ట్స్లలో చూసే ఉంటారు. 3 మీటర్స్ కాటన్ డ్రెస్తో మనం అంబ్రిల్లా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనకు కస్టమర్ ఇది కాటన్ డ్రెస్ 3 మీటర్స్ ఇచ్చారు. అలాగే లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ 3 మీటర్స్ ఇచ్చారనమాట. మెజర్మెంట్స్ కోసం సైజ్ డ్రెస్ ఇది ఇచ్చారు. ముందుగా మనం సైజ్ డ్రెస్ని నీట్గా ఫ్లోర్ పైన సెట్ చేసుకొని మనం చంక దగ్గర నుంచి కొలత, అలాగే షోల్డర్ పై నుంచి పొడవు కూడా తీసుకున్న తర్వాత మనకు చెస్ట్ పార్ట్ దగ్గర కొలత వచ్చేసి 17 ఇంచెస్ వచ్చింది. అలాగే డ్రెస్ హైట్ టాప్ హైట్ వచ్చేసి 13, నేను 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ 2.5, షోల్డర్ విడ్త్ కూడా 2.5, టోటల్గా 5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. షోల్డర్ అలాగే నెక్ విడ్త్ వచ్చేసి చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టాను. అలాగే మనకు కింద టాప్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ వాళ్ళది, నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్ పెట్టాను. చంక దగ్గర ఇలా మనం 1.5 ఇంచ్కి కరువు తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మన నెక్ హైట్ 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్ మనకు డ్రా చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునే వరకు 6.5కి వచ్చేస్తుంది. అది ఫ్రంట్ నెక్ స్టార్ నెక్ పెట్టాను. స్టార్ నెక్ అలాగే బ్యాక్ వచ్చేసి మన పాట్ నెక్ పెట్టి వెనకాల మనకు కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ పెట్టాను. ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్స్ని అనేది మనకు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి జాయిన్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ని సపరేట్ చేసేసి ఫ్రంట్ నెక్ షేప్ డ్రా చేసుకొని నీట్గా మనకు ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాన్ని బట్టి కటింగ్ చేసేసుకోవాలి. నేను ఇలా స్టార్ నెక్ ఇచ్చాను, దాని ప్రకారమే కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మన క్లాత్ని మళ్ళీ రిమైనింగ్ కొలత అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ మీదే కొలత తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఉండదు. కొలత తీసుకొని అలాగే బ్యాక్ పార్ట్ మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, వాటర్ డ్రాప్ షేప్లోనే కట్ చేసుకుని కొంచెం పెద్దగా అనమాట, మరి చిన్నగా ఏం కాదు. ఇక్కడ మనకు మధ్యలో జాయింట్ ఉంది కదా, అదనేది మన స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ జాయింట్ అయితే ఉండదు. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ ఒక 1 సైడ్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని మన కస్టమర్ యొక్క హ్యాండ్ లెంత్ ఎంత ఉందో కొలత చూసుకొని, వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఈ క్లాత్ అయితే సరిపోదని చెప్పేసి నేను షార్ట్ హ్యాండ్సే పెట్టాను. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ మెజర్ చేసుకుంటే 3 మీటర్స్ టోటల్గా 3 మీటర్స్ కదా, ఇది 2 మీటర్సే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఒక కార్నర్ చూసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కార్నర్ వైపుకి సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డ్రెస్ హైట్ వచ్చేసి 27 ఇంచెస్ వచ్చింది. నాకు 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 28 ఇంచెస్ పెట్టాను. వాళ్ళు ఎందుకంటే 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా, కాకపోతే వాళ్ళు కొంచెం తక్కువే పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేశాను. మనం లైనింగ్ చూడండి, లైనింగ్ ఇట్లా కింద మనకు ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మనం పైకి ఫోల్డ్ చేసుకుంటే మనకు జాయింట్ పడేది మళ్ళీ సపరేట్గా కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇక్కడ నేను లైనింగ్ విడ్త్ వచ్చేసి 26 మాత్రమే తీసుకున్నాను, టోటల్గా 28. మనకు ఎందుకంటే ఈ డ్రెస్ హైట్ అనేది ఇంకొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కాబట్టి లైనింగ్ లోపలికున్న ఏం పర్లేదు అనిపించి 26 తీసుకున్నాను. సో మనం ఇప్పుడు డ్రా చేసుకున్న షేప్లో నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు లైన్ కింద జాయింట్ పడే దగ్గర కూడా కటింగ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం జాయింట్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా డబల్ కటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మనకి ఈ 2 పీసులు కూడా ఒక 2 సైడ్స్ జాయింట్ పడుతుంది. మనం ఇలా కట్ చేసుకున్నామంటే మళ్ళీ రిమైనింగ్ డబల్ సారీ కట్ చేసుకున్న అవసరం లేదు. ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే కటింగ్ చేసేసుకున్నామో అలాగే ఒరిజినల్ క్లాత్ మీద ఈ క్లాత్లన్నీ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సో టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఎలా అయితే సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాము దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. దీన్ని నేను కింద మలవడం లేదు, ఎందుకంటే లెంత్ తక్కువ వస్తుంది కాబట్టి నేను అలాగే వేసాను. ఇప్పుడు లైనింగ్ని పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కిందికి ఉండేలాగా చూసుకొని ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను.
అలా లైనింగ్ ఎలా అయితే జాయింట్ పడుతుందో దీనికి కూడా అలాగే జాయింట్ వస్తుంది చూడండి. సైడ్ బట్టి మనకు కింద ఎంతవరకు అయితే క్లాత్ ఉందో అది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే టాప్లోని బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసుకున్న దాకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు వాటర్ డ్రాప్ మార్క్ ఉంది కదా, ఆ మధ్యలో జాయింట్ కూడా కట్ చేసుకొని నీట్గా రిమైనింగ్ లోపల ఉన్న క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకొని నీట్గా కట్స్ అనేది పెట్టుకోవాలి. మనము కట్స్ పెట్టుకుంటేనే మనకు క్లాత్ అనేది నీట్గా ఎక్స్ట్రా టర్న్ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ వాటర్ డ్రాప్ మార్కింగ్ అనేది, దానిలోంచి కొంచెం ఫింగర్ ఇలా లోపలికని పెట్టేసి ఫింగర్ తోటి మనం అందులో లోపల ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా బయటికి అన్నామంటే మనకు నెక్ షేప్ అనేది బ్యాక్ చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇంకా ఏమైనా రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ లోపల ఉండి ముడతొచ్చినట్టు అనిపిస్తే మీకు కత్తెర కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఇలా స్టిక్స్ కానీ ఉంటే వాటితోటి లోపల నుంచి ఇలా పుష్ చేసామంటే మన క్లాత్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పైనుంచి నీట్గా మన క్లాత్ లైనింగ్ అనేది లోపల లైనింగ్ బయటికి కనిపించకుండా ఇలా పైనుంచి ఒక స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ షేప్ను కూడా డ్రా చేసుకుందాము. ఫ్రంట్ మన ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి ఉంచాలి, రాంగ్ సైడ్ కిందికి ఉంచి పైనంగా లైనింగ్ వేసుకొని ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలి క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని మనకి ఇక్కడ క్లాత్ అనేది టర్న్ తిరుగుతుంది కదా, మెయిన్గా అక్కడ మనకు కట్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కట్స్ అని పెట్టుకున్న తర్వాత నీట్గా ఈ క్లాత్ని కూడా ఎక్స్ట్రా లోపలికి మలిచేసి పైనుంచి ఎక్స్ట్రా లోపల మనకున్న లైనింగ్ కనిపించకుండా ఫింగర్ తోటి ఈ క్లాత్ అనేది సెట్ చేసుకుంటూ పైనుంచి కూడా నీట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం చుట్టూ ఉన్న క్లాత్ని జాయిన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మనకు డాట్స్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి అటువైపుకి ఇటువైపు కూడా నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ పైన జాయింట్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు నేను అంబ్రెల్లా బాటమ్ పార్ట్ అనేది ఇక్కడ జాయింటింగ్ వేయడం అది మొత్తం కూడా నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను కానీ షూట్ అవ్వలేదు. ఇప్పుడు మన జాయిన్ చేసుకున్న తర్వాత టాప్ అండ్ బాటమ్ పార్ట్ నేను జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా మనకు వెనకాల నడుము దగ్గర హ్యాంగింగ్స్ కట్టడానికి అని చెప్పేసి నేను 2 రెడీ చేసుకున్నాను. ఇలా వీటిని మన బ్యాక్ ఉంటుంది కదా, డ్రెస్ బ్యాక్ సైడ్ అనేది నడుము దగ్గర జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఒక స్టిచ్ చేసుకొని ఆ రెండింటిని స్టిచ్ చేసుకుని ఇప్పుడు మన ముడి అనేది వేసుకోవాలి. ఎందుకంటే మన సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకు నడుము దగ్గర కట్టుకునే ఆ హ్యాంగింగ్స్ అనేది మనకు అడ్డొస్తుంటాయి కాబట్టి అక్కడ ఒక స్టిచ్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది పైనుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ మొత్తం బాటమ్ పార్ట్ ఒక 4 ఇంచెస్ వరకు కిందికి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది సైడ్ చేసి ఒరిజినల్ క్లాత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ క్లాత్ని లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ని బయటికి అని పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నేను సరిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా డ్రెస్ లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.